హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏమిటి, అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ అవుతుంది అనే విషయాలను నేర్చుకుందాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అనేది టెన్సెస్లలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ అయ్యే టెన్స్ అండ్ వెరీ ఈజీ టాపిక్. సో ఈరోజు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఏ డే వీ యూజ్ మెనీ టైమ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఎక్కడ యూజ్ చేస్తామో, ఎలా యూజ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది మనం ఏదైనా ఒక యాక్షన్ ప్రజెంట్ జరుగుతుంది అనే మాట్లాడేదానికి యూజ్ చేస్తాం. సో వీ యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ to talk about the action which is in progress, or we use present continuous tense to talk about the actions that are going on. present మన కళ్ళ ముందు జరుగుతున్న యాక్షన్స్ గురించి మాట్లాడేదానికి, అంటే ఒక పని జరుగుతుంది అనేదానికి మాట్లాడేదానికి మనం present continuous అనేది యూజ్ చేస్తాం. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. మనం ఒక ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్, ఇప్పుడు నేను మీరు ఏం చేస్తున్నారని అడిగాను అనుకోండి. సో మీరేం చెప్తారు? వీఆర్ వాచింగ్ వీడియో లేదా ఐఎమ్ వాచింగ్ వీడియో. మీరు ఒకరు ఉంటే ఐఎమ్ వాచింగ్ ఎ వీడియో అంటారు, లేదా మీరు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వీఆర్ వాచింగ్ ఎ వీడియో అంటారు. సో వాచింగ్ అనేది ప్రజెంట్ నడుస్తుంది, ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న యాక్షన్. సో మనం ఎలా చెప్పాలి? వీఆర్ వాచింగ్ ఎ వీడియో అని చెప్తాం. సో ఇలా ప్రజెంట్ మన చుట్టుపక్కల లేదా మనం చూస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు ప్రజెంట్ ఏ యాక్షన్ అయితే నడుస్తుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. మరి ఎలా చెప్పాలనేది చూద్దాం. నేను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు దెర్ ఆర్ 3 సెంటెన్సెస్. ఓకే, ఎవ్రీ టెన్స్ హ్యాస్ 4 సెంటెన్సెస్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఫస్ట్ థింగ్ పాజిటివ్, నేను చేస్తాను అని చెప్పడం. నెగిటివ్, నేను చేయను అని చెప్పడం. అండ్ ఇంటరాగేటివ్ అంటే వేరే వాళ్ళకు క్వశ్చన్ అడగడం, నువ్వు చేస్తావా అని అడగడం. సో నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే సో నువ్వు చెయ్యవా, నెగిటివ్ వేలో క్వశ్చన్ అడగడం. మరి ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చేసరికి నేను చెప్పినట్లుగా ప్రజెంట్ జరుగుతున్న యాక్షన్స్ కొరకు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్, యు ఆర్ వాచింగ్ ఏ వీడియో, యు ఆర్ లిజనింగ్, ఐఎమ్ స్పీకింగ్. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు పాజిటివ్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఐఎమ్ స్పీకింగ్ అనేది పాజిటివ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అనేది నెగిటివ్, ఆర్ యూ స్పీకింగ్ ఇట్స్ ఇంటరాగేటివ్ అంటే వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ టు అదర్ పర్సన్. మనం వేరే వాళ్ళకి క్వశ్చన్ అడుగుతున్నాం. ఆర్ యూ స్పీకింగ్ అనేది. ఆర్ యూ నాట్ స్పీకింగ్ ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇలా ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ వాట్ ఈస్ అ పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. సో నా ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ కంటిన్యూస్లో ఆల్రెడీ యాజ్ వీ నో దట్ దేర్ ఆర్ 7 సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో వీటిని సబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి మనము సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వచ్చినప్పుడు యామ్ అని యూజ్ చేయాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ స్లీపింగ్ ఇలా. వి, యూ, దే. ఓకే, ఈ 3 వర్బ్స్ వచ్చినప్పుడు ఆర్ అని యూజ్ చేయాలి. ఓకే, వీఆర్ వాచింగ్, వీఆర్ గోయింగ్, వీఆర్ కమింగ్, వీఆర్ ఈటింగ్ అలా. నెక్స్ట్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ లేదా షీ లేకపోతే ఎనీ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు, సో ఏది యానిమల్, బర్డ్ నేమ్ వచ్చినప్పుడు ఈజ్ అని యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ కమింగ్, ఈజ్ గోయింగ్ ఇలా అన్నట్టు. ఓకే, ఐ, ఐఆమ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, ఈజ్, షీ ఈజ్, ఓకే, ఇట్ ఈజ్ అలా అన్నట్టు. సో ఇప్పుడు మనము ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను టీచింగ్ చేస్తున్నాను. ఎలా చెప్పాలి? సో టీచింగ్ అనే యాక్షన్ ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉంది, అంటే ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది, ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి సో ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ టీచింగ్ నౌ ఇలా చెప్తాం. ఓకే, సో ఇప్పుడు నేను చేయట్లేదు అంటే నేను టీచింగ్ చేయట్లేదు. సో చేస్తున్నాను అనేది పాజిటివ్, ఐఎమ్ టీచింగ్ నౌ. ఇప్పుడు నేను టీచింగ్ చేయట్లేదు అని ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ టీచింగ్ నౌ, ఐఎమ్ నాట్ టీచింగ్ నౌ ఇలా చెప్తాం. ఇంకేం చేస్తున్నాను? ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ స్పీకింగ్.
ఇప్పుడు నేను మాట్లాడట్లేదు అని చెప్పాలి. ఐఎమ్ నాట్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్. సో ఈ స్పీకింగ్, టీచింగ్, వాచింగ్, లిజనింగ్ అనేవి జస్ట్ నేను జనరల్గా కొన్ని వర్బ్స్ మాత్రమే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తింటున్నారు అనుకోండి, ఎలా చెప్పాలి? ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ ఈటింగ్. ఇప్పుడు నేను తింటలేదు అని చెప్పాలి, ఐఎమ్ నాట్ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఈటింగ్. ఇలా. సో ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ఆస్క్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ సైడ్, మీరు లోపల ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ రీడింగ్, ఇలా చెప్పాలి. ఓకే. సో పాజిటివ్లో వచ్చేసి ఐఎమ్ టీచింగ్, నెగిటివ్ ఐఎమ్ నాట్ టీచింగ్. పాజిటివ్లో వచ్చేసి ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడతలేదు. ఓకే. సో ఇప్పుడు మేము ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వి అని యూజ్ చేస్తాం. మనం అని, మేము, లేదా ఓకే. మేము ఒక వీడియో చూస్తున్నాము అని చెప్పేదానికి ఎలా చెప్పాలి? వి ఆర్ వాచింగ్ ఏ వీడియో, వి ఆర్ వాచింగ్ ఏ వీడియో. మేము వీడియో చూస్తలేదు, వీఆర్ నాట్ వాచింగ్ ఏ వీడియో, వీఆర్ నాట్ వాచింగ్ ఏ వీడియో, వీఆర్ ప్లేయింగ్ గేమ్. మేము వీడియో చూస్తలేదు, గేమ్స్ ఆడుకుంటున్నాం. ఇలా. సో ఇప్పుడు మేము ఇంగ్లీష్ క్లాస్ వింటున్నాం, ఎలా చెప్తాము? వీఆర్ లిజనింగ్ ద ఇంగ్లీష్ క్లాస్, వీఆర్ లిజనింగ్ ద ఇంగ్లీష్ క్లాస్. మేము ఇంగ్లీష్ క్లాస్ వింటలేదు, వీఆర్ నాట్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్, వీఆర్ నాట్ లిజనింగ్ ద ఇంగ్లీష్ క్లాస్. సో ఈ యాక్షన్స్ అన్నీ ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్తాం, యు ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్, మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు. యు ఆర్ లిజనింగ్ టు మీ, మీరు నేను చెప్పేది వింటున్నారు అని వేరే వాళ్ళకి మాట్లాడేదానికి యు ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్, యు ఆర్ లిజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతలేదు అని చెప్పాలనుకో వేరే వాళ్ళకు, యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ, నేను చెప్పేది వింటలేవు నువ్వు. యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మీ, నువ్వు నా గురించి ఆలోచిస్తలేవు. ఓకే. యు ఆర్ నాట్ స్పీకింగ్ విత్ మీ, నువ్వు నాతో మాట్లాడతలేవు. సో ఇలా మనము యు ఆర్ నాట్ రీడింగ్, సో వర్బ్కి అనేది ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి నెక్స్ట్, వేరే వాళ్ళ గురించి అంటే దే, థర్డ్, వేరే ప్లూరల్, ఇంకా ఎక్కువ మంది వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు, వాళ్ళు అంటే ఎనీవన్. ఓకే. ఎవరైనా ఒకరికంటే ఎక్కువ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ సమ్వేర్, వాళ్ళు ఎక్కడైనా వెళ్తున్నారనుకో ఎలా చెప్పొచ్చు? దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వెళ్తలేరు అని నెగిటివ్లో చెప్పాలి, దే ఆర్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, దే ఆర్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, ఇలా. సో ఇప్పుడు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు అనొచ్చు, లుక్ ఈజ్ డాన్సింగ్, చూడు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. సో లుక్, డోంట్ డిస్టర్బ్, అండ్ నౌ, ప్రజెంట్, ఎట్ ప్రజెంట్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నట్లు. ప్రజెంట్ కంటిన్యూస్లో ఇవి మనం వాడచ్చు. లుక్ ఈజ్ డాన్సింగ్, చూడు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ డాన్సింగ్, ఆయన డ్యాన్స్ చేస్తలేడు. ఈజ్ వాకింగ్, ఆయన నడుస్తున్నాడు, అలా అన్నట్టు. సో డోంట్ డిస్టర్బ్, షీ ఈజ్ రీడింగ్, డోంట్ డిస్టర్బ్, షీ ఈజ్ రీడింగ్. డోంట్ డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చేయకు. సో డిస్టర్బ్ చేయకు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్, ఏదో అక్కడ యాక్షన్ జరుగుతుంది కాబట్టి డోంట్ డిస్టర్బ్, షీ ఈజ్ రీడింగ్. డిస్టర్బ్ చేయక ఆమె చదువుకుంటుంది. ఇప్పుడు ఆమె చదువుకుంటలేదు అని చెప్పాలి, షీ ఈజ్ నాట్ రీడింగ్, షీ ఈజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఆమె చదువుతలేదు, ఆమె ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంది. షీ ఈజ్ నాట్ రీడింగ్, షీ ఈజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్స్, అలా. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ అంటే జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ఎగ్జాంపుల్ యాజ్ క్యాట్. ఓకే. క్యాట్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో క్యాట్ మిల్క్ తాగుతుంది అనుకోండి, ఎలా చెప్పాలి? క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఇప్పుడు క్యాట్ మిల్క్ తాగుతలేదు, సో క్యాట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ మిల్క్, క్యాట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ మిల్క్. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ they misuse the present continuous. Okay, they miss, is, are, am. So we use చేసి cat drinking milk, cat not drinking milk. Okay, I coming, ఇలా చెప్తారు. So but the correct usage of present continuous is, so we have to use am, is, are definitely in the present continuous. Okay, ఖచ్చితంగా మనం వీటిని యూజ్ చేసి చెప్పాలి. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇలా పాజిటివ్ అంటే ప్రజెంట్ మనం చేస్తున్న యాక్షన్స్, పాజిటివ్లో చెప్పడం మనం చేస్తున్నా, మనం చేయట్లేని యాక్షన్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ యు ఆర్ వాచింగ్ వీడియో, యు ఆర్ నాట్ రీడింగ్ బుక్. ఓకే. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైమ్, అలా చెప్తాం. సో ప్రజెంట్ చేస్తున్న యాక్షన్ పాజిటివ్లో చెప్పడం, చేయట్లేని యాక్షన్స్ నెగిటివ్లో చెప్పడం. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్, గుర్తుపెట్టుకోండి. సో రిమెంబర్ వన్స్ వీ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, ఆర్ వీ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే. ఏవైతే ప్రజెంట్ మన కళ్ళ ముందు జరుగుతున్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు ఆర్ వాచింగ్ వీడియో, రైట్? సో మీ సరౌండింగ్, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్,
సో మీ మమ్మీ వంట చేస్తుంది, ఎలా చెప్పాలి? మై మదర్ ఈస్ కుకింగ్, మై ఫాదర్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్, మై సిస్టర్ ఈజ్ రీడింగ్, మై బ్రదర్ ఈజ్ డాన్సింగ్, మై బ్రదర్ ఈజ్ లిజనింగ్ సాంగ్స్, ఇలా చెప్తాం. ఓకే, మై బ్రదర్ ఈజ్ నాట్ లిజనింగ్ సాంగ్స్, ఇలా చెప్పారు. సో పాజిటివ్, నెగిటివ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్. Now let's look at the interrogative and negative interrogative. Let us see the example for interrogative and negative interrogative. So interrogative అంటే క్వశ్చన్ వేయడం వేరే వాళ్ళకు. ఓకే, ఆ టెన్షన్ బట్టి క్వశ్చన్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, వీఆర్ డిస్కసింగ్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ మన కళ్ళ ఇటు జరుగుతున్న యాక్షన్స్. సో ఇప్పుడు వీటి గురించి మాత్రమే క్వశ్చన్స్ వేయాలి. ఎలా వేయాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో వాచింగ్ చేస్తున్నారు. ఓకే, మీరు వీడియో చూస్తున్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి. ఎలా అడగాలి? ఆర్ యూ వాచింగ్ వీడియో, ఆర్ యూ వాచింగ్ ఏ వీడియో, ఇలా. ఆర్ యూ నాట్ వాచింగ్ ఏ వీడియో, ఇలా అన్నట్టు. సో వేరే వాళ్ళ పాజిటివ్ వేలో చేస్తున్నారా అని అడిగేదానికి ఇంటరాగేటివ్, చేయట్లేదా అని అడిగేదానికి నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, ఒక పని మీరు చేస్తున్నారా అని అడిగేదానికి ఇంటరాగేటివ్, అండ్ ఒక పని మీరు చేస్తలేరా, వెళ్తలేరా, చదువుతలేరా అని అడిగేదానికి నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, రైట్. సో ఫస్ట్ విల్ సీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, ఎమ్ ఐ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తున్నానా? సో చాలాసార్లు సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్ మధ్యలో గొడవలు వస్తాయి. ఎలా అంటే మన బ్రదరో సిస్టరో మన గురించి మనం పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. మమ్మీ సిస్టర్ చదువుకుంటలేదు, టీవీ చూస్తుంది, చదువుకుంటలేదు అన్నప్పుడు మనం క్వశ్చన్ వేయచ్చు. ఎమ్ ఐ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తున్నానా? ఐఎమ్ రీడింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ. సో ఇలా క్వశ్చన్ వేయడం. ఎమ్ ఐ వాచింగ్ టీవీ, ఎమ్ ఐ యూజింగ్ మొబైల్, ఎమ్ ఐ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్. సో ఇలా మనం వేరే వాళ్ళు ఎవరైనా మన గురించి కంప్లైంట్ చేసినప్పుడు మనం తిరిగి క్వశ్చన్ వేయడం అన్నట్లు. ఎమ్ ఐ వాచింగ్ టీవీ, అలా. సో ఇప్పుడు చూడండి, ఎమ్ ఐ స్పీకింగ్ రాంగ్, నేను తప్పు మాట్లాడుతున్నానా? ఎమ్ ఐ స్పీకింగ్ రాంగ్, అలా. సో మనం ఎవరన్నా if somebody comes and says like this, you are speaking wrong అంటే am I speaking wrong, నేను తప్పు మాట్లాడుతున్నానా? నో, ఐఎమ్ నాట్ స్పీకింగ్ రాంగ్, ఇలా చెప్తాం. ఓకే, వేరే వాళ్ళు ప్రజెంట్ జరుగుతున్న యాక్షన్స్ గురించి. ఆర్ యూ కమింగ్ విత్ అస్, మీరు మాతో వస్తున్నారా? ఇప్పుడు ఆర్ యూ కమింగ్ విత్ అస్, మీరు మాతో వస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఆర్ యూ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్, ఆర్ యూ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ వస్తున్నారా, మీరు హైదరాబాద్ రావట్లేదా. సో ఆర్ యూ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ అనొచ్చు, లేదా ఆర్ఎంట్ యూ గోయింగ్ టు హైదరాబాద్ అనొచ్చు. ఓకే, ఆర్ యూ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ వెళ్తలేరా, లేదా ఆర్ఎంట్ యూ గోయింగ్ టు హైదరాబాద్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఆర్ యూ నాట్ కరెక్ట్, ఆర్ఎంట్ యూ కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్ యూ కమింగ్ విత్ అస్, మీరు మాతో వస్తున్నారా? ఇప్పుడు ఆర్ యూ నాట్ కమింగ్ విత్ అస్, మీరు మాతో వస్తలేరా? ఆర్ యూ నాట్ కమింగ్ విత్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, వాళ్ళు దేని కొరకు వెయిట్ చేస్తున్నారు. సో మీరు అడగొచ్చు, మీరు మాతో వస్తున్నారా? ఆర్ యూ కమింగ్ విత్ అస్, మీరు మాతో రావట్లేదా? ఆర్ యూ నాట్ కమింగ్ విత్ అస్, ఇలా. లేదా ఆర్ఎంట్ యూ కమింగ్ విత్ అస్, ఆర్ యూ నాట్ కమింగ్ అన్న, ఆర్ఎంట్ యూ కమింగ్ అన్న, బోత్ ఆర్ కరెక్ట్. సో నౌ చూడండి, ఆర్ దే వాచింగ్ మూవీ, వేరే వాళ్ళ గురించి అడగాలంటే సో వాళ్ళు టీవీ చూస్తున్నారా, లేదా వాళ్ళు మూవీ చూస్తున్నారా? ఆర్ దే వాచింగ్ మూవీ, వాళ్ళు మూవీ చూడట్లేదా? ఆర్ దే నాట్ వాచింగ్ మూవీ, ఆర్ దే నాట్ వాచింగ్ మూవీ, లేదా ఆర్ అండ్ దే వాచింగ్ మూవీ, ఇలా. ఓకే, ఆర్ దే వాచింగ్ మూవీ, వాళ్ళు మూవీ చూస్తున్నారా? ఆర్ దే నాట్ వాచింగ్ మూవీ, వాళ్ళు మూవీ చూస్తలేదా, లేదా ఆర్ అండ్ దే వాచింగ్ మూవీ. సో ఆర్ అండ్ దే అనేది ఆర్ నాట్ దే అని అర్థం. ఓకే, ఆర్ నాట్ దే, ఇది షార్ట్కట్లో ఆర్ అండ్ దే, దీన్ని ఆర్ నాట్ దే అంటారు. ఆర్ నాట్ దే కమింగ్, ఆర్ నాట్ దే వాచింగ్ మూవీ అనొచ్చు, ఆర్ అండ్ దే కమింగ్ మూవీ అనొచ్చు. లేకపోతే ఆర్ దే నాట్ వాచింగ్ మూవీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆర్ దే నాట్ వాచింగ్ మూవీ, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా అడగడానికి ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, బికాస్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్. ఇంటరాగేటివ్, ఇంటరాగేట్ అంటేనే క్వశ్చన్ అడగం. సో ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎలా అడగాలి, వాళ్ళు క్రికెట్ ఆడతలేరా? ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్, లేదా ఆర్ అండ్ దే ప్లేయింగ్ క్రికెట్, ఇలా. ఓకే, ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ నాట్ దే ప్లేయింగ్ క్రికెట్, బోత్ ఆర్ కరెక్ట్. ఎవరన్నా థర్డ్ పర్సన్ సింగులర్ గురించి అడగాలి. ఓకే, ఈజ్ ఈ ఈటింగ్ నౌ, ఆయన తింటున్నాడా? ఇప్పుడు ఈజ్ ఈ ఈటింగ్ నౌ, ఈజ్ ఈ నాట్ ఈటింగ్, ఆయన తింటలేడా? ఈజ్ ఈ ఈటింగ్ నౌ, ఈజ్ ఈ నాట్ ఈటింగ్, తింటలేడా? సో పాజిటివ్లో అడగాలంటే ఈజ్ ఈ ఈటింగ్ నౌ, అని తింటున్నాడా? ఈజ్ ఈ నాట్ ఈటింగ్, అని తింటలేడా? లేదా ఈజంట్ ఈ
ఈటింగ్. ఇజంట్ ఈటింగ్ అంటే సో ఈజ్ నాట్ ఈటింగ్. సో ఈజ్ ఈ నాట్ ఈటింగ్ అనొచ్చు, ఈజ్ నాట్ ఈటింగ్ అనొచ్చు, ఈజ్ ఈ నాట్ ఈటింగ్ అనొచ్చు, ఈజ్ నాట్ ఈటింగ్ అనొచ్చు. సో అలా అన్నట్టు. ఓకే, సో ఈజ్ రాము ఈటింగ్ నౌ, ఈజ్ రాము ఈటింగ్ నౌ. సో మీకు నిన్న చెప్పాను హీ షీ ఇట్ ప్లేస్లో మనం నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాము తింటున్నాడా అని అడగడానికి ఈజ్ రాము ఈటింగ్ నౌ, ఈజ్ రాము ఈటింగ్ నౌ. ఈజ్ రాము నాట్ ఈటింగ్, ఈజ్ రాము నాట్ ఈటింగ్. రాము వస్తలేడా మనతో, ఈజ్ రాము నాట్ కమింగ్, ఈజ్ రాము నాట్ కమింగ్, ఈజ్ రాము కమింగ్, రాము వస్తున్నాడా అలా అన్నట్టు. ఓకే, ఈజ్ రాము పార్టిసిపేట్ చేస్తున్నాడా రాము, ఈజ్ రాము నాట్ పార్టిసిపేట్ చేస్తలేడా అలా అడగవచ్చు. సో ఇది ఇంటరాగేటివ్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇలా మీరు ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేసి సో చుట్టుపక్కల జరుగుతున్న యాక్షన్స్ కొరకు క్వశ్చన్ అడగవచ్చు, ఆన్సర్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హౌ షుడ్ వి గివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి? ఆర్ యూ కమింగ్ విత్ అస్ అంటే మళ్ళీ దీన్ని ఒకవేళ నువ్వు ఎస్ వస్తున్నాను అనడానికి సో పాజిటివ్ సెంటెన్స్ ఎస్ ఐఎమ్ కమింగ్ విత్ యూ, ఎస్ ఐఎమ్ కమింగ్ విత్ యూ. రావట్లేదు అనడానికి నెగిటివ్ ఆన్సర్ ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ, ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ ఇలా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ వెళ్తున్నారా, వెళ్తేనేమో పాజిటివ్ మళ్ళీ ఫస్ట్ది ఎస్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఎస్ నో అని పెట్టేస్తారా? లేదు నేను వెళ్తలేదు, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్. సో ఇలా పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ని యూజ్ చేసి ప్రజెంట్ కంటిన్యూస్లో అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న యాక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టాపిక్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. మీకు అర్థమైంది అనుకుంటే సో కింద కామెంట్లో ఏదైనా ఒక వర్బ్ తీసుకొని ఏదో ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్లోకి మార్చండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్టేక్ సో ఐల్ క్లారిఫై దట్ అండ్ ఐల్ రిప్లై డెఫినెట్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.